గుర్రం ఎక్కువచ్చినట్టున్నారు. ఈ మధ్య మానేశారు కదా అనుకున్నాను. అబ్బే, ఏదో వంక ఎన్నడూ దొరకలేదు, ఇప్పుడు దొరికింది దొరకరికి. కుక్కతోక వంకరే కదా. నీకు మనుషులను మాట్లాడే సరిపోలేదా? కుక్కల జోలికి ఎందుకు వెళ్తున్నావు? దాని తోక వంకరొకటి నీకు ఎందుకు, తినగా ఉంటే నీకు ఎందుకు? ఏం జరుగుతుంది ఇక్కడ? రాయ్ నీకు ఎందుకురా? నేను టైట్ పడుతున్నాను, నాకే కదా డిస్టర్బెన్స్. రాయ్ ఎవరైపోతే నీకు ఎందుకురా? నీకు రూమ్ ఉంది, దానికో తలుపు ఉంది, మూసుకొని పడుకోవచ్చు కదా. అనవసరంగా తాగుచ్చి వాగుతున్నావు. మీరా బాలు తీసుకెళ్ళు. రండి. ఏంటది ఇది? వాళ్ళు మళ్ళీ తాగొచ్చాడు, మళ్ళీ గొడవలు పెరుగుతాయి. డబ్బుడమ్మా నువ్వు మాట్లాడకమ్మా. ఇది మీ అత్తగారి ఇల్లు, ఇక్కడ ఏం జరిగినా మీ ఇంట్లో చెప్పాలా? మీ అమ్మ డబ్బు తెచ్చి మమ్మల్ని అవమానించాలా? ఏ నీ పెళ్ళ మాత్రం పుట్టింట్లో ఏమి చెప్పదా? రోజు ఫోన్లు చేసి ఇక్కడ జరిగేదంతా రేడియోలో వార్తలు చదివినట్టు చదవదా? అవునా? మా అత్త అలసిగా తీసుకుని ఏనాడన్నా వచ్చి నాన్న అవమానించిందా? రేయ్, శృతి వాళ్ళ అమ్మ పెద్ద మనసుతో డబ్బు ఇవ్వాలి అనుకుంది. దానికి నువ్వు గొడవ పెద్ద చేసి ఆవిడనే అవమానించావు. ఏమన్నారు? ఆవిడ పెద్ద మనసుతో డబ్బు తెచ్చిందా? అవును. ఇస్తే తీసుకోలేదని నీ కొడుకుని తిడుతున్నారా? అంటే ఎవరో దానం చేస్తే తీసుకోవాలా? చందాలిస్తే చేతులు చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి? ఆవిడ డబ్బులు ఇస్తే తీసుకోమని మాత్రమే చెప్పాలి. ఏమన్నారో వినలేదా? వాళ్ళ ఆయన లోన్ ఇవ్వకపోతే మావయ్య ఇల్లే కట్టేవారు కాదంట. ఆవిడిచ్చిన 5 లక్షలు తీసుకోకపోతే రూమ్ ఎన్నిటికీ కట్టరంట. మీరు ఆవిడని సమర్థిస్తున్నారా? మీ పెద్ద అబ్బాయిని ఎవరైనా ఏమనంటే రోహిణి ఊరుకుంటావా? రోహిణి ఊరుకో. రవిని ఎవరైనా అంటే శృతి ఊరుకుంటుందా? ఊరుకుంటావా శృతి? ఎందుకు ఊరుకుంటాను? విన్నారా? మరి మావయ్య ఆవిడంతా అవమానిస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు? అదే నేనైతే ఆ కథ వేరేగా ఉండేది. పైగా డబ్బు తీసుకునివ్వలేదని నామగుండంటారేంటి? మీ భర్తను ఎవరైనా ఏమైనా అంటే ముందు నోరు విప్పాల్సింది మీరు, అవునా కాదా? అవును. అనుకో ఏంటి? అవును అంతే. నా భర్త వద్దని చెప్పిన పద్ధతి మీకు నచ్చలేదు, కానీ ఇంతమంది ఉన్నా చేయలేని పని నా భర్త చేశాడు. ఈ ఇంటి యజమాని గౌరవాన్ని 1000 రెట్లు పెంచాడు, అవునా కాదా? అంటే లేదు, గిట్టే లేదు, పెంచాడు అంతే. అసలు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నప్పుడు ఆవిడొచ్చారు. మన మధ్య గొడవ పుట్టించాలని ఆవిడొచ్చారు. లేదంటే సోఫాలు తిప్పి పంపిన రోజే ఈ ఇంటికి ఒక గౌరవం ఉందని, ఈ ఇంటి పెద్దకు ఆత్మ గౌరవం ఉందని ఆవిడకి అర్థం కాలేదా? 1,00,000 సోఫాలు తీసుకుని వాళ్ళు 5 లక్షలు తీసుకుంటారని తెచ్చిందా? నా భర్త రెచ్చిపోయి మాట జారితే గొడవ పెద్దది చేసి శృతి మనసు విరిచేయాలని చూసిందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇవే వద్దది. సారీ శృతి, నా చెల్లెలాగా అనుకుని ఒక ప్రశ్నకి జవాబు చెప్పు. నీ పుట్టింటి డబ్బు తీసుకుని మావయ్య రూమ్ కడితే అది నీకు గౌరవమా? నీ భర్తకి గౌరవమా? అతనికి గౌరవమా? నిజంగా నేను అంత డీప్ గా ఆలోచించలేదు మీను. నువ్వు చెప్తుంటే కరెక్టే కదా అనిపిస్తుంది. ఏ రోహిణి, మా ఆయన తాగొచ్చి వాగాడా? ఏం వాగాడు? తండ్రి చెంప దెబ్బ కొడితే తల వంచుకుని నిలబడ్డాడు. అయినా తండ్రి మర్యాదని నిలబెట్టాడు. ఈ ఇంటి మర్యాద తాగినంత మాత్రాన పోదు. పెళ్లిలో నుంచి 10 మందిలో నుంచి మావయ్య కష్టార్జితానంతా ఎత్తుకుపోయి 10 మందిలో ఆయన్ని తలదించుకునేలా చేస్తే పోతుంది. పెళ్ళం డబ్బులు ఇవ్వలేదని, తల్లి డబ్బులు ఇవ్వలేదని పోయి గుడి ముందు అడుక్కుంటే ఇంటి గౌరవం పోతుంది. మీ ఆయనకి ఇబ్బంది అయితే మీకు రూమ్ ఉంది, దానికో తలుపు ఉంది, తలుపు మూసుకుని పడుకోమని చెప్పు. బిజినెస్ మ్యాన్ అయితే షాప్ లో చూసుకోమను. ఇంట్లో 3 కొడుకులు సమానమే. రోహిణి మాత్రం ఏమనిందమ్మా? విన్నావా ఎలా మాట్లాడుతుందో? నేను మీతో మాట్లాడడం లేదు. నా భర్తని తీసి పారేసినట్టు మాట్లాడదని అందరితో చెప్తున్నాను. ఏ రవి, మీ అత్తయ్య గారు వచ్చి అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వే సమాధానం చెప్పి ఉంటే మీ అన్నయ్య జోక్యం చేసుకుని మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా? నిజంగా వదినా, నాకు నచ్చలేదు, కానీ ఏం మాట్లాడాలో తోచలేదు. అందరూ మాట్లాడరు, మా ఆయన్ని దోషిలా నిలబెడతారు, తల ఒక మాట అంటారు. నిన్ను శృతిని బయటికి పంపాలని చూసేవాడైతే ఆ రోజు ఆయన అనుమతిస్తేనే నేను మిమ్మల్ని ఇంటికి రానిచ్చాను. తర్వాత గొడవై మీరిద్దరూ చిరాకు చోట ఉంటే ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. అందరం కలిసే ఉందామని అందరం అనుకున్నాం. మన మధ్య ఎన్నున్నా 3వ వ్యక్తికి మాట్లాడే ఆస్కారం ఎప్పటికీ ఇవ్వద్దు. మావయ్య గారు, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మావయ్య. ఇక పదండి, వెళ్దాం. నీకు నోరు తెరిచే హక్కు లేదు.